గత ఆదివారం మన అంశం చెప్తారా? గత ఆదివారం మనం ఒక అంశాన్ని గురించి మనం ధ్యానం చేసాం. ఆ మెసేజ్ రాని వాళ్ళు ఆ సోమవారం ఆ మెసేజ్ గ్రూప్లో పెడుతున్నారు, ప్రతి ఆదివారం మెసేజ్. అవి చూడండి, వినండి. మందిరానికి రాకుండా వినబాకండి. అది జూమ్లో కాదు, ముఖ్యంగా భూమి మీద కలుసుకోవాలి. మన మన అంశం దేవునికి భయపడు మనుష్యుడు. దేవునికి భయపడు మనుష్యుడు. దేవునికి భయపడే విషయం కొన్ని మాటలు మనం గత ఆదివారం మనం ధ్యానం చేశాం. యోసేపు దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవానికి, లేదా దేవుడు ఈ వ్యక్తి దేవునికి భయపడుతున్నాడు అని ఎలా కనబడుతుంది, దేన్ని బట్టి మనం నిర్ధారణ చేయగలం అని ఆలోచన చేస్తే కదండి, మనకు అబ్రహాము జీవితంలో దానికి జవాబు వచ్చింది. ఇచ్చుటకు వెనుదీయని వాడు, దీన్ని బట్టి నీవు దేవునికి నాకు భయపడుచున్నావని నాకు 22వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో అబ్రహాముతో అంటాడు కదా, తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి ఇవ్వడానికి నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి, అది ఏదైనా కానీ, కుమారుణ్ణి కావచ్చు, దేవునికి ఇచ్చే విషయంలో సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, దేవునికి ఇచ్చే విషయంలో వెనుతీయక ఉండడం భయపడుతున్నాడు అనడానికి అది మొదటి లక్షణం. దాన్ని బట్టే ఇచ్చే విషయంలోనే దేవునికి భయపడుతున్నామో లేదో తేలిపోతుంది. ఇంకా ఏ పరీక్షలు అవసరం లేదు, ఏ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. అబ్రహాము జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి దేవునికి అబ్రహాము మధ్య. అప్పటికి వారి ప్రయాణం సుదీర్ఘమైన ప్రయాణమే, బాగా ఎక్కువ అవినావ సంబంధం కలిగిన ప్రయాణం వారిది. వారి మధ్య పొరపచ్చాలు లేవు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అంతగా సహవాసం చేసినప్పటికీ కూడా దేవుడు భయపడే విషయము, అబ్రహాము నాకు భయపడుతున్నాడా లేదా అని తెలుసుకోవడానికి అవేవి సరిపోలా. కాబట్టి ఎక్కడ కరెక్ట్గా తేలిపోతుంది అంటే దేవునికి ఇచ్చే విషయం దగ్గరే దేవునికి భయపడుతున్నామో లేదో అర్థమవ్వాలని దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమని కోరాడు. ఇస్సాకును బలి తీసుకుందామని కాదు, కానీ అబ్రహాము నా పట్ల ఎంత భయం ఉందో తేలాలి అంటే అలాంటి పరీక్షలు వచ్చినప్పుడే తేలుతుంది. ఇచ్చే కాడేనండి మనం దేవునికి భయపడుతున్నామో లేదా కరెక్ట్గా తెలిసేది దేవునికి ఇచ్చే విషయంలోని మనం గత ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగూ చేయుట ద్వారా కలిగే లాభం ఏంటి కదండి? 3 వచనాలే నేను రెఫరెన్స్లే చెప్పింది. 42వ అధ్యాయం ఆదికాండం 18వ వచనంలో నేను దేవునికి భయపడు వాడను అని అన్నాడు యోసేపు. భయపడడం అంటే ఏంటో కదండి, కింద వచనాల్లో 22:12లో చూసాం. ఇప్పుడు ఆదికాండం 45:9లో దేవునికి భయపడిన వారిని నియామకాలు ఉంటాయని చెప్పాను కదండి. ఇప్పుడు ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు లిస్టులు చదువుతుంటే కదండి, ఇంకా చాలా మంది అనేక రకాల ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్నారు. కాబట్టి దేవుడు నియమించాడు అనే మాట, మనుషులకు భయపడే వారిని కాదు దేవుడు కోరుకునేది, దేవునికి భయపడే వారిని దేవుడు ప్రభువుగా ఒక ఉన్నతమైన నియామకాన్ని లేదా ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చినట్టుగా యోసేపు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. యోసేపు కూడా దేవునికి భయపడిన సందర్భాలు అనేకమున్నాయి. నా పాఠం కోసం అబ్రహామును తీసుకున్నానే కానీ వాళ్ళ పితరుడైన అబ్రహామును తీసుకున్నాను అంటే యోసేపు దేవునికి భయపడడం అన్ని విషయాల్లో ఎక్కడా కూడా దేవుని భయము లేకుండా ప్రవర్తించిన వాడు కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మూలానికి వెళ్ళాం మనం, అబ్రహాము. కాబట్టి మన పితరులు, మన తల్లిదండ్రులు నుండి మనము దేవునికి భయపడే విషయం కదండి, మనం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండడం మన పిల్లలు చూసినప్పుడు వారు భవిష్యత్తులో దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండడం అలవాటు చేసుకుంటారు. మనం దేవునికి భయపడడం మన పిల్లలు చూస్తున్నప్పుడు
వారి భవిష్యత్తులో దేవునికి ఎలా భయపడాలో మనల్ని చూసే నేర్చుకుంటారు. ఎవరినో చూసి నేర్చుకోరు. మనం అనుకుంటాం పెద్ద పెద్ద బోధకులను చూసి మన పిల్లలు బాగుపడతారని. బోధకులను చూసి తప్పుకొని పోతుంటారు, బాగుపడరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కదండి. ఏకాడికి తప్పుకొని వెళ్తుంటారు. మన పిల్లలు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మనల్ని చూస్తున్నారు. మనము దేవుని పట్ల మన వైఖరి ఎలాగుందో వాళ్ళు గమనిస్తున్నారు. దేవుని పట్ల మన యాటిట్యూడ్ ఎలాగుందో వారు చూస్తున్నారు. దేవుని పనికి మనం ఎలా స్పందిస్తున్నామో, దేవుని పరిచర్యలో మనం ఎలా పాలు పొందుతున్నామో, దేవుని పనికి కానీ దేవుని మందిర సంబంధమైన పరిస్థితులకు కానీ మనం ఎలా ప్రాధాన్యత ఇస్తున్నామో అది చూస్తారు. భవిష్యత్ దినాల్లో వారు కూడా అలాంటి ప్రాధాన్యత ఇస్తారు. లేకపోతే కదండి ఫ్లోటింగ్ పాపులేషన్ లాగా ఉంటారు. మందిరంలో కొంతమంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటారు, వస్తుంటారు పోతుంటారు, వాళ్ళ ఉనికి ఉండదు. మందిరంలో వస్తుంటారు వెళ్తుంటారు, వస్తుంటారు వెళ్తుంటారు కదండి. వారు ఈ క్రిస్మస్ సందర్భంగా అంటే అనేకులు చేరి వస్తారు. కాబట్టి వాటిని పురస్కరించుకొని మనం ఏదో క్రిస్మస్లు చేస్తున్నామని కాదు, కానీ ఆ బ్యానర్ పెడితే చాలామంది వస్తారు వినడానికి. అదొక అవకాశాన్నిగా మనం మలుచుకోవాలి. మనం దాన్ని ఆచరించకూడదు, కానీ దాన్ని ఆచరణలో పెట్టుకోవచ్చు, అవకాశం కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగూ రేపు రాత్రి ప్యార్లీలో జరిగే కూడికలో కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే 25వ తేదీ క్రిస్మస్ దినాన ఉదయం 9:30 గంటలకు మందిరంలో కూడిక ఉంటుంది. అందరూ ఆ కూడికి చేరి రావాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అలాగే 26వ తారీఖు మొన్న ప్రకటన చేశారు నేను, జేవియర్ గారు అన్నవారి గృహ ప్రతిష్టని. అది కొంత పని ఆలస్యమైనందువలన దాన్ని పోస్ట్ పోన్ చేయాలని అన్న చెప్పారు. తర్వాత డేటు చెప్తారన్నాడు. ఆ తర్వాత డేటు నేను ప్రకటన చేస్తాను. ఇంకా ఏదైనా ప్రకటనలు నేను మరిచినట్లయితే, ప్రభు చిత్తమైతే 13, 14, 15, 16 తేతల్లో సభలు ఉన్నాయి. బాలమురుగన్ గారు నీలగిరి తమిళనాడు, అలాగే జీత సతీష్ కుమార్ చెన్నై, ఆ తర్వాత ఎన్ చౌడయ్య బ్రదరు గెద్దలూరు దగ్గర ఒక బ్రదరు, వారితో పాటు నేను కూడా ఉండాలి. ఆ సభల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత క్యాలెండర్స్ బహుశా వచ్చే క్రిస్మస్ రోజుకి క్యాలెండర్స్ మన మధ్య ఉండొచ్చు. క్యాలెండర్స్ ఉచితమే. బహుశా ఈ వారంలో క్యాలెండర్స్ కూడా వస్తాయి. ఇంకా సుశీల్ రాణి సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు మీ ప్రార్థనకు జ్ఞాపకం చేసుకోండి. మంచిది. అలాగే ఈ వాతావరణాన్ని బట్టి కొంత అనారోగ్యాలు, దగ్గులు, జలుబులు కదండి. ఈ కేకులు ఎక్కువ తగులుతుంటాయి ఈ వాతావరణంలో. కనపడ్డ చోటల్లో సపరించండి. కేక్ కనపడితే వదిలిపెట్టకపోకండి, సపరించండి, ఇంటికి వచ్చి తగ్గండి. కేకులు, చాక్లెట్లు పిల్లలు కూడా ఎక్కువగా తినే సీజన్ ఇది. కాబట్టి వారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచిది. మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అలాగే మన పిల్లలు దాన్నే చూసి నేర్చుకుంటారు. కాబట్టి అబ్రహాములో నుండి ఇస్సాకు, యాకోబులు ఎలాగూ దేవునికి భయపడ్డారో అవన్నీ చూసిన వాడుగా యోసేపు దేవునికి, వారి ముగ్గురులో వారు ఎంతగా వారు గణపరచబడ్డారో మనకు తెలుసు కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పుకున్నాడు దేవుడు. వారు నాకు భయపడేవారు. ఆ సంతానములో నుండి వచ్చిన యోసేపు అదిగో దేవునికి భయపడినందువలన ఆయన ఒక ఉన్నతమైన స్థితికి హెచ్చించబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఒక మాట చూద్దాం. అదే వర్తమానం కొనసాగింపుగా ఆదికాండం 20వ అధ్యాయం. నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. చాలు. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే భయపడాలి. రెండవది, దేవుని భయము లేని స్థలాలు కొన్ని ఉన్నాయి భూమి మీద.
దేవునికి నీవు భయపడటం మాత్రమే కాకుండా నీవు ఏ స్థలములో ఉండాలి చెప్పండి? ఏ స్థలములో ఉండాలి? దేవునికి భయపడని స్థలాల్లో నీవు ఉండకూడదు. దేవునికి భయపడని స్థలములో నీవు ఉంటూ నేను దేవునికి భయపడుతున్నాను అంటే అది యాక్సెప్టబుల్ కాదు. దేవునికి భయపడని స్థలాలు కొన్ని ఉన్నాయి భూమి మీద. అల్లరి ఉంటుంది, అక్కడ అక్రమం ఉంటుంది, పాపం ఉండే స్థలం, నేరస్తులు ఉండే స్థలం, సొదొమ గొమొర్రా లాంటి పరిస్థితులు భూమి మీద మన జీవితంలో అనేకం ఎదురవుతూ ఉంటాయి. ఆ స్థలములో కూడా మనం ఉండడానికి వీలు లేదు. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము. ఎన్నోసార్లు మనము దేవునికి భయపడుతున్నామని చెప్పుకుంటూ దేవునికి భయపడని స్థలాల్లో మనం ఉంటున్నాము. ఒకసారి ఆలోచన చేద్దాం. కొన్ని స్థలాల్లో ఉండడానికి మనం భయపడాలి, అక్కడి నుంచి తప్పుకోవాలి. యోసేపు చేసింది అదే. ఆ స్థలములో ఉండడానికి ఇష్టపడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోతే ఉద్యోగం పోద్ది, అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆహారం ఉండదు, బానిసగా ఉంటున్నాడు. అక్కడ ఎదురు తిరిగితే చెరసాల వరకు వెళ్ళాల్సి వస్తుంది. అయినా కూడా ఈ స్థలములో నేను ఉండకూడదు. చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఏదైనా చేయగలరు. అయినా పర్వాలేదు, ఎదురు తిరిగితే చెరసాలకు వెళ్ళాల్సి వస్తుంది. తనకు వచ్చిన శోధన, ఆ శోధన వచ్చిన స్థలములో ఉండకూడదు, అంతే. అది దాని అర్థం. దేవునికి భయపడేవారు ఎక్కడ ఉండాలి? శోధన స్థలాల్లో ఉండకూడదు. ఇదిగో ఆ స్థలానికి వెళితే మనం శోధించబడతాం అని తెలిసినప్పుడు దాన్ని అవాయిడ్ చేసేద్దాం. అది ఏదైనా కానీ, అది ముఖ్యులైన వారి పెళ్లి కావచ్చు, అది బంధువుల దినం కావచ్చు. మనం అక్కడికి వెళితే ఏదో ఒక విషయంలో మనం దారి తప్పుతామేమో, మనం శోధించబడతామేమో అనే ఒక అవగాహన దేవుడు ఆత్మ ద్వారా ముందుగానే మనకు హెచ్చరిస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, ఆ పెళ్ళికి వెళ్తున్నావు, నువ్వు గురిగుంటావు వాడికి వెళ్ళి అని అండమ్మా కదా. పెళ్ళికి 4 రోజులు ముందు వెళ్తున్నావు, నువ్వు గురిగుంటావా, నీ చేతులు గురిగుంటాయి అని అడగడా దేవుడు? హెచ్చరిస్తాడు. అయినా వెళ్తాం. పోగానే మా పిన్నిగారు అమ్మాయి వచ్చిందండి అని చెప్పి, అమ్మ కొంచెం ఈ కార్డులకి 4 ముళ్ళ పసుపు రాయమ్మ అని చెప్తారు. టక్కని తీసుకుంటాం. ఎందుకంటే బాగుండదేమో. శోధించబడే స్థలాలు ఎన్నో ఉంటాయి మన కుటుంబ జీవితంలో, విశ్వాస జీవితంలో, ఉద్యోగ జీవితంలో. ఎన్నో 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 శోధించబడే స్థలం. నాకు తెలిసిన ఒక యవనస్తుడు, అతను డాక్టర్గా పనిచేస్తున్నాడు. మా తెలిసిన బాగా దగ్గర రిలేషను. వాడు ప్రభువుని నమ్ముకున్నాడు, ఆరాధన చేసే అబ్బాయి. బెంగళూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి అక్కడ చేస్తూ ఉండగా ఆ హాస్పిటల్ కట్టించిన ఆయన గవర్నమెంట్ డాక్టర్. అందువల్ల ఈయన మెయింటెనెన్స్ మొత్తం ఈయనకి అప్పగించాడు. అప్పగించి చేస్తూ ఉండగా ఆ బిల్స్ వేసే విషయం దగ్గర ఏదో దొంగ లెక్కలో వేయాల్సి వస్తుందని నిన్న వాళ్ళ నాన్నగారు నేను ఫోన్ చేసి అడిగాను. వాడు అక్కడే ఉన్నాడంట్రా ప్రవీణ్ అంటే, వాడు వచ్చేసాడు రా అన్నాడు. దేనికన్నా? వాడు నేను ఆడ చేయని ఉద్యోగం అని వచ్చేసాడు, ఇంకేదన్నా జాబ్ చూసుకుంటా అన్నాడు ఎక్కడన్నా అన్నాడు. ఎందుకంట? ఏం అక్కడ సంఘానికి కూడా నేను పరిచయం చేశాను. అంటే అక్కడ ఏం చేయమంటున్నారు వాళ్ళు? శోధన ఉంది, పర్సంటేజ్. ఇలా సంతకం పెడితే నీకు ఎంత పర్సంటేజ్. శోధన. ఆ స్థలములో ఉండకుండా వచ్చేసాడు. నేను అన్నాను, వాడి దేవుడు ఖచ్చితంగా ఉన్నతంగా దీవిస్తాడు. అప్పుడే చెప్పాను, నిన్న ఆదివారం కూడా మా వర్తమానం అదే. ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు.
ఆ నిర్ణయం యవ్వన కాలములోనండి. యవ్వన కాలంలో అనేక ఆశలు, అనేక కోరికలు, డబ్బు బాగా సంపాదించాలి, రేపు పరిస్థితి ఎలాగుంటుందో మనకు తెలియదు అనే ఆలోచనతో ఉన్న పరిస్థితుల్లో దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాడండి. దేవునికి ఆ మాట జ్ఞాపకం చేయండి. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు. దేవుని భయము లేని స్థలాల్లో, సాతానుడు శోధించే స్థలాలలో మనం ఉండడం అంత క్షేమం కాదు. సాతానుడు శోధించే స్థలము ఏంటిది? అది ఎక్కడ ఉంటుంది భూమి మీద? ఏదని చెప్పగలరా? అప్పుడైతే సొదొమ గొమొర్రా అది ఇదని చెప్పేవాళ్ళం. ఇప్పుడేం చెప్పాలి? ఐగుప్తను ఏదో ఒకటి చెప్పేవాళ్ళం. ఇప్పుడు సాతానుడు శోధించే స్థలం ఏది? ఏ స్థలములో వాడు శోధిస్తాడు? చరిత్రను ఆధారం చేసుకొని చెప్పండి, మీకు క్లూ ఇచ్చా. ఏ స్థలములో సాతానుడు శోధిస్తాడు? చెప్పండి, పెద్దగా చెప్పండి అమ్మా. నాకేం వినపట్లేదు, నన్ను చెప్పనా? అదేదో చెప్ప, ఈ గోలంత ఎందుకంటారా? ఒంటరిగా ఉన్న స్థలములో. అవ్వను సాతానుడు ఎక్కడ అటాక్ చేశాడు? గ్రూప్లో ఉందా, ఒంటరిగా ఉందా? భర్త అప్పుడు ఎవరు లేరు భూమి మీద. ఇంకా ఎవరే ఉన్నారు? ఇద్దరే ఉన్నారు. ఎవరెవరు? ఆదామవ్వలు. దేవుడు దేవునితో స్నేహం చేయటానికి, సహవాసం చేయడానికి ఆదాము నిర్మాణం చేసి, ఆదాముకు సహవాసం కొరకు అవ్వను, వారిద్దరూ జంటగా ఉండవలసిన వారు కాదా? ఆదాము ఎక్కడున్నాడు? ఈమె ఎక్కడుంది? ఆదాము ఉన్నప్పుడు సాతానుడు శోధించగలిగాడు అవని. ఒంటరిగా ఉన్నప్పుడు మనం కూడా మన జీవితములో, మీరు బాగా అందరికీ అనుభవం ఉంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడే సాతానుడు ఎక్కువగా శోధిస్తాడు. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు సంధించాడు అవ్వని. ఇక్కడ కూడా మనం గమనిస్తే యోసేపు అనేక రకాల పరిస్థితుల గుండా వెళ్ళవలసింది, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు శోధించబడ్డాడు. అంత మాత్రమే కాదు, దేవుడు దర్శించేది కూడా ఎప్పుడు చెప్పండి? ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు దర్శిస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు దర్శిస్తాడు, పాడు చేయడానికి, మన జీవితాలను దేవుని దూరపరచడానికి, మనలను పాపములో పడవేయడానికి. అదే సమయంలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడే ఉంటాడండి. ఎవరు? ప్రభువు ఉంటాడు. సాతానుడే కాదు, నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ పక్కన ప్రభువు ఉంటాడు. నిన్ను విడువను ఎడబాయనన్నవాడు ఎలాగ విడిచిపెట్టిపోతాడు? ఎందుకు? ఆయన ఎందుకు ఉంటాడంటే, ఆయన మనలను బలపరచడానికి ఉంటాడు, మనలను నిలబెట్టడానికి ఉంటాడు, ప్రోత్సహించడానికి ఉంటాడు. కదండి, మీరు గమనించండి, యాకోబును ఎప్పుడు దర్శించాడు? ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించాడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించాడు. మోషే కదండి, మండుచున్న పొద దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించాడు. ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుని శోధన ఎంతైతే ఉంటుందో, దేవుని ఆదరణ కూడా అంతే ఉంటుంది. మనం ఆశ్రయించే, మనం ఇటు ఆశ్రయిస్తే, ఇటు మొగ్గు చూపితే పాడైపోతాం. దేవుని వైపు మొగ్గు చూపగలిగితే ఇంకా బలపరచబడ. దావీదు ఒంటరిగా ఉన్నాడు, యుద్ధమునకు వెళ్లకుండా ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు దావీదుని శోధించాడు. ఆ ఒంటరితనం బహు ప్రమాదకరమైన పరిస్థితి. రక్షించబడిన మనం దేవుని పిల్లలం ఒంటరి వాళ్ళం ఎప్పుడవుతాం? ఇప్పుడు దాకా ఒంటరితనం అంటే మనం ఎలోన్గా ఉన్నప్పుడు, అదొక రీజన్. అది కూడా శోధించబడే సమయమే, కాదంటలేదు నేను. మరి ఒంటరిగా ఉండకుండా ఉండాలి అంటే, అందుకే కదా వీరు అపోస్తలుల బోధ యందును
సహవాసమందును అన్నాడు. ఒంటరిగా లేకపోతే సాతాను శోధిస్తాడు. కాబట్టి ఎక్కడ ఉండాలి మనం? సంఘ సహవాసంలో ఉండాలి. అది మనం పాపము నుండి మనం దూరం చేస్తుంది, ప్రభువుకు దగ్గర చేస్తుంది, మనం దీవించబడడానికి కారణమవుతుంది సంఘ సహవాసం. సంఘములో చేర్చబడలేదు ఇంకా చాలా మంది. సంవత్సరం దాటిపోతుంది, 2024 కూడా దాటిపోతుంది. నేను కరోనా వచ్చినప్పుడు మందిరాలు లేని టైంలో కదండి, మందిరాలు మూతబడి ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడికక్కడ శవాలు, వార్తలు చూస్తూ గుట్టలు గుట్టలు శవాలు చచ్చిపోతూ ఉన్నారు అనుకుంటూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, ఈ కరోనా తగ్గిందాకా మనం బతికుండి కదా, మనం ఉంటామో లేదో కూడా గ్యారెంటీ లేదు. ఒకవేళ బతికుంటే తర్వాత కరోనా తగ్గిపోయిన తర్వాత ప్రజలందరూ భయపడిపోయి ఉన్నారు కదా, ఇక దైవ సేవకులు ఎక్కడ నిలబడి వాక్యం చెప్పినా గుంపులు గుంపులుగా వచ్చి నమ్ముకుంటారు కావాలనుకున్నాను నేను కదా. ఒక భయం ఏర్పడింది అందరికి, అమ్మో ఎట్లా అని. కాబట్టి కరోనా కొంచెం తగ్గిన తర్వాత ఎక్కడ దేవుని సేవకుడు వాక్యం చెబుతున్నా గుంపులు గుంపులుగా ప్రజలు వచ్చి అయలారా రక్షణ పొందుటకు. కానీ కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాతే రక్షించబడే వారి శాతం కూడా తగ్గింది. ఎందుకు? కారణం ఏంటి అంటే భయము లేని వారంగా ఉంటున్నాం. రెండవది, భయము లేని స్థలాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాం కదండి. దేవుని మందిరం రావడానికి చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. సిగ్గు అంట కొంతమందికి, మందిరానికి రావడానికి సిగ్గు అంట. ఎప్పుడు రాలేదు, ఏందో ఒక రకంగా ఉంటుందంట. ఒక రకంగా అంటే అక్కడికి రాగానే ఏమైనా వామిటింగ్ సెన్సేషన్ లాగా, తిక్కగా తల తిరిగినట్టుగా ఏమైనా ఉంటుందా? అలాంటి స్థలాల్లో బాగానే ఉంటాం మనం. ఒకళ్ళు అన్నారు, అన్న ఆ సౌండ్కి ఇబ్బందిగా ఉంటుంది, అందుకే రావట్లేదు నేను అన్నాడు. బజారులో మోగుతున్న శబ్దాలు అక్కడ దమ్ అంటే ఇక్కడ దమ్ అంటుంది గుండె కదండి. అలాంటి బాక్సులు నిలబడతారు వెళ్ళి. దేవునికి భయపడని స్థలాలు ఉన్నాయి. అక్కడ ఏమైనా మనం ఉన్నామా ఒకసారి ఆలోచన చేద్దాం. అదే యోసేపు అంటున్నాడు, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము, అబ్రహాం అంటున్నాడు, ఈ స్థలములో నేను ఉండకూడదు, ఇంకా నేను ఉండకూడదు ఇక్కడ. ఎందుకు అబ్రహాం? అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నీకేం తక్కువ చేయం. చెబితే చెప్పేవాళ్ళే అబద్ధం, నీకేం తక్కువ చేయలేం, భయపడబాకంటే నేను ఇక్కడ దేవునికి భయపడే పరిస్థితులు లేవు. అక్కడ ఉంటే మనం కూడా అలాగే అయిపోతామని ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు, ఇక్కడ నేను ఏమాత్రము ఉండను అన్నట్టుగా నిర్ణయం తీసుకుంటున్నాడు. కాబట్టి దేవుని భయము లేని స్థలాల్లో మనము ఉండడం, అది మన ఆత్మీయ జీవితానికి క్షేమము కాదు అని మనం గమనించాలి. మరొక వచనాన్ని చూద్దాం, చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. మొదటి వచనం చదువుకొని అక్కడికి వెళ్దాం, మనకు కొంచెం అర్థమవుతుంది. అంతా చదవ. మొదటి వచనం, 3వ వచనం, మొదటి 3 వచనాలు చదవండి. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేళ్లందరితో ఇలాగూ సెలవిచ్చను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేళ్ల నివాస ప్రదేశములంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములు పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి
దేవుని మందసం మరలా మన యొద్దకు కొంచెం వత్తము రండని సౌలు దినముల్లో దాని యొద్ద మందసము విచారణ చేయకే ఉంటిమి. ఈ కార్యము జనులందరి దృష్టికి అనుకూలమైన గనుక జనులందరూ ఆ ప్రకారము చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు రండి, మనకు 7వ వచనం చదవండి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని వచ్చిరి. తర్వాత వాళ్ళు 8వ వచనంలో వారు దేవుని పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారా స్వరమండలములు వాయిస్తూ తాళం వాయిస్తూ బోరలు ఊదుచు ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నారు. వస్తూ ఉండగా ఏం జరిగింది? 9వ వచనం. వారు కీదోను కళ్ళము, కీదోను అనగా బల్లెము అని అర్థం, కళ్ళము అనగా ఈటె అని అర్థం, వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసము పట్టుకొనవలని ఉజ్జ చెయ్యి చాపగా యెహోవా కోపం అతని మీద రగులు కొనెను. అతడు తన చెయ్యి మందసమును వద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. యెహోవా ఉజ్జాను నాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడి అంధారణ చేయకయే ఉంటిమి. సౌలు దినాలు ఎన్ని? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేస్తే కొంతకాలం ఒక 2 సంవత్సరాలు పట్టించుకున్నాడు, కానీ 38 సంవత్సరాలు మందసాన్ని గురించిన ఆలోచనే లేదు. సౌలు పతనానికి ఇది ప్రథమ కారణం అంట. నేను మందసం అనగా క్రొత్త నిబంధన మన తర్జుమా ప్రకారం దాన్ని మనం ఇలా చెప్పుకోవచ్చు, దేవుని సన్నిధి. పాత నిబంధనలో మందసం అని ప్రత్యక్షంగా కొన్ని పదార్థాలు లేదా కొన్ని వస్తువులు కనబడతాయి ఆ మందసం దగ్గర. దీపస్తంభము కదా, ఇలాగ అనేకం ఉన్నాయి అక్కడ. వాటి వైపు వెళ్ళట్లేదు నేను. ప్రత్యక్ష గుడారంలో మనం ఆ విషయాలు చదివితే అర్థమవుతుంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేలోకే మందసము అంటే నేనుండు స్థలమే అన్నాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య ఆయనే మన మందసం, ఆయనే మన సన్నిధి. కాబట్టి ఇప్పుడు దావీదు ఇంటికి ఆ మందసాన్ని తీసుకొని రావాలని దావీదు పురమాయించాడు. వాళ్ళు వెళ్ళి దాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా కదండి, ఎక్కడి నుండి 7వ వచనంలో అబీనాదాబు ఇంటి నుండి మందసాన్ని తీసుకొని వస్తున్నారు. తీసుకొని వస్తూ ఉండగా ఒక అపశృతి జరిగింది. దావీదు కళ్ళ ఎదురుగా ఎవరు మరణించారు? ఉజ్జా మరణించాడు కదండి. ఉజ్జా మరణించాడు. ఎందుకు మరణించాడు? మందసమునకు చాపగా ఆయన అతనిని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. అంటే దేవుడు ఉజ్జయాని మొత్తగా, అంటే శిక్షించగా ఉజ్జియా చనిపోయాడు. దీన్ని ఎవరు చూశారు? దావీదు చూశాడు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది. నేను అంటున్నాను, దేవుని విషయములో దేవునికి భయపడటం మన జీవితంలో ఏదో ఒక దినము నుండి అయినా ప్రారంభం అవ్వాలి. అదే టర్నింగ్ పాయింట్. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు ఒకసారి దేవుని భయం లేకుండా జీవించిన వారు ఏదో ఒక దినాన ఏదో ఒక సందర్భం దేవునికి భయపడేటట్టుగా చేస్తుంది. అలాంటి సందర్భాలు మన కళ్ళ ఎదురుగా ఎన్ని దాటిపోయాయో. కానీ మనము కఠినాత్ములంగా రాతి గుండెల వలె దేవునికి భయపడకుండా ప్రవర్తిస్తున్నాం. ఎంత దారుణమైన సంఘటనలు మనం చూసుంటాం. గత సంవత్సరం 3 సంవత్సరాల కిందట ఇదే మాసములో ఇదే దినాల్లో ఆ క్రిస్మస్ సందర్భంగా ఆ స్టార్లో ఫ్లెక్సీలో చేయించడానికి ఒంగోలు వెళుతూ 3 యవనస్తులు
4 సంవత్సరాల కిందటే జరిగింది ఇది. ఒకటి పేరు యెషై, రెండో వాడి పేరు మత్తయి, ఇంకొకటి పేరు జయరాజు ఏదో ఉండాలి. ఆ ముగ్గురు ఇక్కడ మన సభలకు వచ్చారు. జమ్మలమడక వాళ్ళది, శ్రీకాంత్ వాళ్ళ బావగారు, కొమ్మలపాటు చూసుకున్న శ్రీకాంత్, శాంసన్ అల్లుడు, పెద్దల్లుడు యెషయ్య. ఇక్కడ మీటింగ్స్కి వచ్చారు. మన చుట్టుపక్కల ఎక్కడ మీటింగ్స్కి వచ్చినా చక్కగా పరిచయం చేశారు. కానీ చేస్తున్నారే కానీ సంపూర్ణంగా దేవుని లోబడలేదు. ఇంకా 2 రోజుల్లో క్రిస్మస్ వస్తుంది అనగా ఆ క్రిస్మస్ కొరకు రాత్రి 11 గంటలకు జమ్మలమడకలో బయలుదేరారు బండి వేసుకొని. 3 యవనస్తులు, 2 వివాహమైన వాళ్ళు అంతా 25 సంవత్సరాల లోపల వాళ్ళే. 11 గంటలకు బయలుదేరారు ఒంగోలులో, జమ్మలమడకలో బల్లికరో దగ్గర. ఒంగోలు వెళుతూ మద్దిపాటు దగ్గర 2 లారీల మధ్యలో నుంచి వెళ్ళాలని ప్రయత్నం చేసి 3 అక్కడికక్కడే చనిపోయారు. నా జీవితంలో నేను అలాంటి సమాధి కార్యక్రమం నేను ఎప్పుడు చేయలేదు. 3 పిల్లలు మనకు బాగా తెలిసిన వాళ్ళు, ఇక్కడికి కూడా చాలాసార్లు వచ్చారు, సభలప్పుడు వడ్డించారు. 3 సమాధి పెట్లు వరుసగా పెట్టి 3 కలిపి ఒకేసారి వాక్యం చెప్పాల్సి వచ్చింది. ఆ దినాన ఎంత భయంకరమైన దుర్ఘటన అది. క్రిస్మస్ సంబరాలు లేవు. 23వ తారీఖు, 22వ తారీఖు జరిగింది ఇది. 23వ తారీఖు ఆ జమ్మలమడక గ్రామం అంతా నడిపోయింది. నేను కూడా అలాంటి సమాధి కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. 3 పెట్లు, 3 తెలిసిన పిల్లలు. నేను అనుకున్నాను, అలాంటివి ఎన్ని చూసుంటాం మనం. రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఆ మెదడు కూడా బయటకు వచ్చిందంటండి. ఆ తల పగిలిపోయి మెదడు బయటకు వచ్చింది, అవయవాలు బయటకు వచ్చాయి, అంతర్లీనంగా ఉన్న అవయవాలు బహిర్గతమయ్యాయండి. కుక్క చావు చచ్చాడండి. ఎన్నో విన్నాము కదా, ఎన్నో చూశాం కదా. ఆ దినాల్లో కూడా మనం దేవునికి భయపడొద్దా? అలాంటి దినాలు వస్తున్నప్పుడు, అలాంటి దినాలు మన ఎదురుగా దేవుడు ఉంచుతున్నప్పుడైనా భయపడొద్దా మనం? దావీదు అన్నాడు, ఆ దినమున దావీదు దేవుని విషయమై, దేవునికి భయపడడానికి ఏదో ఒక దినం కావాలి మనకి. అది ఈ దినమైనా పర్లేదు. పాట ఒకటి ఉంది, ఈ దినమందైనా సమాధాన సంబంధమైన మాటలు వింటావా అని. ఈ దినమందైనా, ఏ దినమో మనకు తెలియదు. కొన్ని సంవత్సరాల క్రిందట డిసెంబర్ 25వ తారీఖు అందరూ పండగ చేసుకున్నారండి. పండగ చేసుకున్నారు, ఆనందంగా ఉన్నారు. 26వ తారీఖు సునామీ అనేది ఒకటి వచ్చింది. వేల మందిని, లక్షల మందిని మింగివేసింది. ఆ దినాన కూడా ఎవరు దేవుడికి భయపడడానికి అనేక దినాలు మన ఎదురుగా తీసుకొని వస్తాడు. మన దినం రాకముందే మన దినములు ముగించబడతాయి. ఒకరోజు మన దినములు ముగించబడే లోపల కొన్ని దినాలను మనల్ని హెచ్చరించడానికి, కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని దినాలు మన ఎదురుకు తీసుకొస్తున్నాడు ఆయన. ఎందుకు అంటే ఈ దినమందైనా నీవు దేవునికి భయపడాలని. దేవునికి భయపడే దినమే లేకపోతే మన జీవితంలో, మన జీవితమంతా వ్యర్థమేనండి. మీరు గమనించండి, పాత నిబంధన, క్రొత్త నిబంధన భక్తులు ఏదో ఒక దినాన వారు దేవునికి భయపడ్డారు. అక్కడి నుంచి వారి జీవితాలు మార్చబడ్డాయి. క్రొత్త నిబంధనలో పౌలుగా పిలువబడుతున్న సౌలు దేవుని భయము లేకుండా ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని వెళ్తున్నాడు. ఏ కోణములో దేవునికి భయపడట్లేదు. దేవునికి భయపడని నైజం అతనిలో ఉంది అన్న సంగతి అతని మాటలోనే అర్థమవుద్ది. ప్రభువా నీవెవడవు అంటాడు కదండి. ఏమన్నా దమస్కు మార్గములో పడగొట్టబడినప్పుడు ఏమన్నాడు? ప్రభువా నీవు ఎవడవు? ప్రభువా అంటున్నాడు, మరలా ఎవడవు? చూడండి ఆ మాట, అపోస్తుల కార్యం
9వ అధ్యాయం 5వ వచనం. దేనికి వెళ్తున్నాడు? ఏం పని మీద వెళ్తున్నాడు కదండి? ఒకటి సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించడానికి, హత్య చేయడానికి ఏం పని మీద వెళ్తున్నాడు కదండి? దేవునికి భయం ఉన్న పనులేనా ఇవి? దేవుని పిల్లలను బెదిరించడానికి, హత్య చేయడానికి, అదే తనకు ముఖ్యమైనట్టుగా కదండి. పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో బంధించి వారిని యెరూషలేము తీసుకొచ్చి దమస్కులో సమాజ మందిరం నాకు ఆజ్ఞ ఇవ్వండి, నాకు లెటర్ జీవో ఒకటి ఇవ్వండి, వీళ్ళందరినీ నేను బంధించి తీసుకొస్తానని అతడు ప్రయాణము చేయొచ్చు. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము చెప్పుట వినెను. అప్పుడు ప్రభువా నీవెవడవని అతనిని అడుగగా, భయము లేనివాడండి. దేవుని భయము, ధర్మశాస్త్రానికి లోబడిన వాడే, పరిసయ్యుని ఇంట పుట్టిన వాడే. హిస్టరీ బాగానే ఉంది సౌలుది. సౌలు నీ పరిస్థితి అండి, నేను ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వాడినండి. అంత మాత్రమే కాదు, నేను పరిసయ్యుని ఇంట పుట్టాను. ఏ ఇంట పుడితేమండి దేవుని భయము లేదు. దేవునికి వ్యతిరేకమైన విరుద్ధ కార్యాలు చేస్తున్నాడు, దేవుని సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక దినాన రానే వచ్చింది, దేవుడు దర్శించాడు. ఆ దినము నుండి చెప్పండి, ఆ దినము నుండి సౌలు తన అహాన్ని తగ్గించుకొని ప్రభువుకు భయపడడం ప్రారంభించాడు. ఎంతగా భయపడ్డాడంటే తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనుకాడనంతగా దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడేవాడు దేవునికి ఇవ్వడానికి వెనుతీయలేదండి, తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుతీయలేదండి. దేవునికి భయపడు. ఆ మాట చూస్తే ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది. ఎన్ని దినాలు, ఎన్ని పరిస్థితులు, కొన్నిసార్లు ఆకస్మిక మరణం కదండి. నిజంగా సునాద్ మరణం వచ్చిన తర్వాత నెల 2 నెలలు ఏదో ఒక గుండెల మీద భారంగా కోలుకోలేనట్టుగా అనిపించింది నాకు. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ ఒక రకంగా ఉంటుంది. అలాంటి దినాలు ఎన్నో పోయాయి కదా. మన కళ్ళ ఎదురుగా చిన్నపిల్లలు, మన కళ్ళ ఎదురుగా చిన్నపిల్లలు చనిపోయారండి. మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ళు మన ఎదురుగా చనిపోయి, నిజంగా నేను చాలామంది నాకంటే వయసులో చిన్నవాళ్ళు, వాళ్ళ సమాధి కార్యక్రమాలు నేను చేయాల్సి వచ్చినప్పుడు చాలా వేదనగా ఉంటుంది. అయ్యో మనకంటే చిన్నవారు కదా వీళ్ళు, మన కళ్ళెదురుగా పుట్టారు కదా వీళ్ళు, వాళ్ళ సమాధి కార్యక్రమం. అలాంటి దినాలు ఎన్నో 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 మనం చూడలేదా? ఆకస్మిక మరణాలు, ప్రమాదాలు, అవాంతరాలు, అవాంఛనీయమైన సంఘటనలు ఎన్నో గుండా వెళ్ళాం. కానీ ఏ రోజు మనం దేవునికి ఇవన్నీ దేవుని ద్వారా జరుగుతున్నవన్న సంగతి మర్చిపోతున్నాం. దావీదు ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం, దేవునికి భయపడే ఒక దినం ఉండాలి ప్రియులారా మన జీవితంలో. దేవునికి భయపడే దినమే మన జీవితంలో ఎన్ని దినాలు ఉన్నాయో మనకు తెలియదు. చచ్చిపోయినాక లెక్కేసుకోవటమే కదండి, మిగిలిన లెక్కేయాలి. మనం ఎన్ని రోజులు బతికే ఎవరు లెక్కేస్తారు చెప్పండి? జననం మనం వేసుకుంటాం, మరణం ఎవరు వేయాలి? దేవుడు కాదు, మిగిలిన వాళ్ళు వేస్తారు కదా. దేవుడు నియమిస్తాడు, ఆ డేట్ని ఎవరు వేస్తారు? నా ఫోటో ఒకటి ఉందనుకోండి, దాంట్లో జననం అని రాసుకుంటాను నేను, మరణం ఎవరు వేస్తారు? దేవుడు నియమించిన రోజు చచ్చిపోతాము. ఇంట్లో మిగిలిన వాళ్ళు వేస్తారు మరణం. చచ్చినోడు వేసేది, చచ్చిపోకముందు వేసుకునేది మనం. జననం ఒక్కటే మనకు తెలుసు, మన మరణం మనకు ఎప్పుడో తెలియదు. ఎన్ని దినాలు భూమి మీద ఉంటామో మనకు తెలియదు. ఇన్ని దినాల్లో ఒక్క దినమైనా, ఒక్క సందర్భములోనైనా దేవునికి భయపడ్డామా లేదా? దేవునికి భయపడితే అది క్షేమమే ప్రియులారా. దేవునికి భయపడడం మన క్షేమమే. ఇక్కడ ఏం జరిగింది సంఘటన చూద్దాం, చూడండి. 3 మాటలు మనకు అక్కడ కనబడతాయి. ఒకటి,
యెహోవా కోపము, 3 మాటలు తీసుకుందాం. 10వ వచనం, యెహోవా కోపము అతని మీద రగులుకుంది. 10వ వచనం ఆఖరి మాట, అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. సెంటెన్స్ కలపండి, పైది కిందది. యెహోవా కోపము అతని మీద రగులుకుంది, అతడు అక్కడనే. ఒక రోజు ఉంది, నీవు భయపడినా భయపడే దినము ఉన్నా లేకపోయినా నీ జీవితములో యెహోవా కోపము రగులుకునే దినం మాత్రం ఒకటి ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. భయపడకుండా నీవు జీవిస్తున్నావేమో, దేవుని భయము లేకుండా నీవు జీవిస్తున్నావేమో. నీ దినాల్లో సంవత్సరానికి 365 రోజుల్లో ఒక్క రోజు కూడా, నీ జీవితంలో ఎన్ని దినాల్లో మనకు తెలియదు. మన జీవితాలు ఇన్ని దినాల్లో ఒక్క రోజు కూడా మనం దేవునికి భయపడకుండా జీవించే పని అయితే మరి ఒక దినం ఉంది. అది ఏ దినం? యెహోవా కోపము రగులుకునే దినము, మనము చచ్చే దినం అండి. అంతేనా చెప్పింది? ఆ దినమున అతడు ఏమయ్యాడు చెప్పండి? చనిపోయాను. ఆ దినమున అతడు చనిపోయాడు. యెహోవా కోపము రగులుకున్న దినాన మనం ఉండమండి భూమి మీద. మనం నిర్మూలన చేస్తాడు ఆయన. ఆ దినము రాకముందే, ఆ దినము రాకముందే అది ఎంత భయంకరంగా ఉంటుందో మలాకీ గ్రంథం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం, 787 పేజ్ నంబర్, మలాకీ 4:1. ఫస్ట్ లైన్ చదవండి చాలు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైన లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతిగా యెహోవా. 2 కనబడుతున్నాయి అక్కడ. పైన నియమింపబడిన దినము, కింద రాబోయే దినం. డిసెంబర్ రాగానే కొత్త క్యాలెండర్ వస్తుంది అనుకుంటున్నాం. ఎక్కువ మంది ఏ నెలలో చనిపోతారండి? మీరు చెప్పండి, మీకు తెలిసింది. నవంబరు, డిసెంబరు, జనవరి చూసుకోండి. చాలా మంది అంటే అందరని కాదు, 50% పైనే ఉంటారు ఎక్కువ మంది. దేవుడు కదండి పిచ్ క్లియర్ చేస్తుంటాడు కదండి. పనికి రాని తీగని ఏం చేస్తాడు ఆయన? అయిపోయిందేమో 3 సంవత్సరాలు కూడా దేవుడు బ్రతిమాలి కదా, తండ్రి అయిన దేవుడు అది ఫలించట్లేదు, ఆ తీగను తీసేస్తానంటే, అయ్యా ఇంకొక సంవత్సరం బ్రతకనివ్వు, నేను నీరు పోసి దాన్ని ఎరువు వేస్తాను, నీరు పోస్తాను, అది ఫలించేటట్టుగా నేను ప్రయాసపడతానని ఇంకొక సంవత్సరం అవకాశం ఈ ఆ చెట్టుకి అని పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని సన్నిధిలో కుడిపార్శ్వమున ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తుంటేనే మనం ఉన్నామేడ. మరి ఒక సంవత్సరం ఇచ్చాడేమో అవకాశం. ఎన్ని సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చినా దేవునికి భయపడే దినమంటూ ఒకటి లేకపోతే ఆ దినము అన్నాడు. అదే దినము రాబోవు. మలాకీ గ్రంథంలో 2 మాటలు, నియమింపబడిన దినము, రాబోతున్న దినం. నియమించబడిన తర్వాత అది వస్తుంది అని దాని అర్థం కదండి. నియమించబడిన తర్వాత ఆ దినం ఏం చేస్తుంది? రాబోతున్న దినం అన్నా అంటే ఆ నియమించబడిన దినము వస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, మరణం దగ్గరకు మనం వెళ్తున్నామా? మరణం మన దగ్గరకు వస్తుందా? ఆ నియమించబడిన దినం ఎంత దూరం వచ్చిందో. నీ దినం అంటూ ఒకటి నియమించబడింది నీకు. ఆ నియమించబడిన దినం ఎంత దూరంలో ఉందో నీకు తెలుసా? ఎవరికి తెలియదు. ఒకవేళ నాకు దగ్గరగా వచ్చిందేమో, రేపే చచ్చిపోతానేమో, నాకు తెలియదు కదా. అది నియమించాడు దేవుడు, రావడానికి నియమించాడు.
నీ చచ్చిపోయే దినము నీ మీదకు వస్తూ ఉంది. దాన్ని ఎలా తప్పించుకోవాలి? నా ప్రాణమా యెహోవాను నమ్ముకొని మౌనముగా. దావీదు చెప్తున్నాడు తన ప్రాణంతో, యెహోవాను నమ్ముకో. ఆ దినము నుండి నువ్వు తప్పించబడతావు. ఆ దినమున ఏముంటుందంట? ప్రచండమైన తీర్పు ఉంటుంది, శిక్ష. దాని నుండి తప్పించబడాలి అంటే ఏ దినమైనా నీవు దేవునికి భయపడాలి. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముందాడు, దేవుని విషయమై భయపడ్డాడు. దావీదు భయపడి ఏం చేశాడు? ఉజ్జియా చచ్చిపోవటం చూశాడు, వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఊరిక బ్లైండ్గా దేవునికి భయపడ్డానులే అనుకొని వెళ్ళిపోలేదు గమ్మున. ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడు చూడండి. దేవుని మందస్సము నా వద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవుదునని మందస్సమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొంచెపోయాను. దేవుని మందస్సము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఆ తర్వాత దావీదు పురములోకి మందస్సము తీసుకొని వచ్చిన సందర్భం మనకు 15వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి, 15-13 చదవండి. అయ్యా 15 అని చదువుతుంది. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే, నేను తప్పు చదివానా? క్షమించాలి, చదవండి. యెహోవా మందస్సమును మోయుట చేతను 13 మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. ఇప్పుడు మీరును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను మందస్సమునకు సిద్ధపరచిన స్థలమునకు దానిని తేవలెను. ఇప్పుడు రాజు అంటున్నాడు దావీదు, అప్పుడేమో మందస్సము నా ఇంటికి వద్దు అన్నాడు. ఆ తర్వాత మందస్సాన్ని తీసుకొని రమ్మంటున్నాడు. ఇన్ బిట్వీన్, ఈ రెండిటి మధ్య ఏం జరిగింది చూడండి. ఆ మాట 13వ వచనంలోనే ఉంది. విచారణ చేయుటకును, రెండవది ప్రతిష్ఠించుకున్నారు, మూడవది సిద్ధపాటు. ఈ 3 ఇలా తీసుకుందాం. దేవుని యొద్ద విచారణ చేశాడు, ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు తన హృదయములో, సిద్ధపాటు కలిగి ఇప్పుడు మందసాన్ని తీసుకొని రమ్మన్నాడు. ఈ 3 నెలల సమయం దావీదు దేనికి కేటాయించాడు? తన అవిధేయత ఏంటో అది దేవుని సన్నిధిలో, ఆ మందసం తన ఇంటికి వస్తే ఏం జరుగుద్దో ఊహించాడు దావీదు. అది తెలివైన వాడి పని. ఆ మందసం మీద చెయ్యి వేస్తేనే ఉజ్జియా చచ్చిపోయాడు అన్నప్పుడు ఆ మందసం నా ఇంటికి రావడానికి నాకు అర్హత ఉందో లేదో పరీక్షించుకొని వెంటనే తనకు ఒకటి అర్థమైంది. అది ఏంటో మనకు తెలియదు, ఏదో ఒక అభ్యంతరమైన స్థితి అతనిలో ఉంది. అప్పుడు వెంటనే అన్నాడు దావీదు అంటున్నాడు, ఆగండి, ఆ మందసం ఆపండి, అదిగో గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి తీసుకెళ్ళండి. తన బలహీనతను ఎరిగాడు దావీదు. ఓబేదెదోము బలాన్ని కూడా గమనించాడండి. అనేక సార్లు మన బలహీనతను మనం ఎరిగినప్పుడు ఎదుటోడి బలహీనత కొరకే కనిపెడతాం కదండి. ఎవడైనా మన బలహీనత ఎత్తి మాట్లాడితే వెంటనే మనం ఏం చేస్తాం? అటాకింగ్. వాళ్ళ బలహీనత దావీదులో నేర్చుకోవాల్సిన మంచి లక్షణం. తన బలహీనుడు అన్న సంగతి అర్థమైంది. వెంటనే ఈ మందసాన్ని ఎక్కడ పెట్టాలి అంటే కదండి, ఓబేదెదోము ఇంటికి తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్తే మరి ఏమైనా జరుగుతుంది? నువ్వెందుకు భయపడుతున్నావు దావీదు? అదిగో ఉజ్జియా చచ్చిపోయాడు, అక్కడ ఉజ్జియా చచ్చిపోయాడు, అందుకు నేను భయపడుతున్నాను. ఉజ్జియాకి అర్హత లేదు పట్టుకుని అన్నప్పుడు అది నా ఇంటికి రావడానికి కూడా నాకు అర్హత
లేదు. మరి ఎక్కడికి తీసుకెళ్ళాలా? అది ఓబేదెదోము ఇంటికి తీసుకెళ్ళండి. ఎంత శ్రేష్ఠుడో చూడండి ఓబేదెదోము. ఆ ఇంటిలో ఆ మందసం ఉన్నందువలన ఓబేదెదోము ఇంటి వారిని ఆశీర్వదించెను. దేవుని సన్నిధిని పోగొట్టుకొని దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం మనం. ఎన్నిసార్లు గడిచిపోయిన సంవత్సరంలో దేవుని సన్నిధిని వదిలిపెట్టాము, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వము కదండి. ఎక్కడికి పోయారంటే ఈరోజు మా వాళ్ళ దినం ఉంది, మన దినం దగ్గరకు వస్తుందన్న సంగతి మర్చిపోతున్నాం. ఆ దినము సమీపించుకొలది, మరి ఎక్కువగా అంటాడు హెబ్రీ పత్రికలో. రాబో దినము ఉగ్రత దినం, ఉజ్జయాకు వచ్చినట్టుగా ఒక రోజు ఉంది మనకి. దేవుని భయము లేకుండా ఆరాధన మానుకొని వాళ్ళ దినానికి వెళ్ళాను, వీళ్ళ దినానికి వెళ్ళాను. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే, దావీదు దేవుని సన్నిధిని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాడు. సరి చేసుకున్నాడు 3 విధాలు. సిద్ధపరిచిన స్థలము కదండి, స్థలము సిద్ధపరిచాడంట దావీదు. ఎక్కడ సిద్ధపరిచి ఉంటాడు? నిర్గమకాండం 25వ అధ్యాయంలో చూడండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం, 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును. దేవుడు మనలో నివసించాలి అంటే దేవునికి ఏం కావాలి? ఎక్కడా? హృదయములో పరిశుద్ధ స్థలం. ఇక్కడంతా తెల్ల సున్నం కొట్టి కదండి, తెల్ల కర్టన్లు వేసి ఇది పరిశుద్ధ స్థలం అంటే కాదు. ఆయన ఎక్కడ నివసిస్తాడు? హృదయంలో. ఆయన కోరిక అదే. అందుకే ప్రత్యక్షపు గుడారాన్ని చెప్పేటప్పుడు మోషేతో చెప్పాడు, నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలాన్ని కట్టడాన్ని నిర్మించాలని అడగలేదు. ఏమడిగాడు? పరిశుద్ధ స్థలము అకామిడేట్ చేయాలి నాకు. నేను వారిలో నివసించాలి అంటే అక్కడ వాతావరణం ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అక్కడ ఉంటే నేను వారి మధ్య నివసించగలను. అది లేదు అన్న సంగతి దావీదుకి అర్థమైంది. వెంటనే ఆపాడు. 3 నెలలు టైం తీసుకున్నాడు. దేనికి తీసుకున్నాడు? ఒకటి, తన్ను తాను పరీక్షించుకోవడానికి. రెండవది, 3 మాటలు అక్కడ ఉన్నాయి, చెప్పండి. దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. తన హృదయాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ముందు పరిశుద్ధతతో ప్రతిష్ఠించుకున్నాడు. తన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు. తన ఇంటి వారిని సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాడు దావీదు, తీసుకొని రండి నా ఇంటికి ఆ మందసాన్ని. దావీదు కుటుంబం ఎంతగా దీవించబడిందో మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి భయపడే దినము మన జీవితంలో ఉండాలి కదండి. ఎందుకు అంటే దేవునికి భయపడే దినము మనకు ఉండాలి. మనము భయము లేని స్థలాలు, దేవునికి భయము లేని స్థలాలు ఎక్కడో ఒకటి అనుకుంటాం. కానీ ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. దేవునికి భయపడే స్థలం ఏదో ఇక్కడే చెప్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5-6. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తాను హృదయములో నొచ్చుకొనేను. 4, 5, 6 వచనాల్లో ఒక స్థలాన్ని ప్రస్తావించాడు దేవుడు. అది 5వ వచనంలో ఉంది, 6వ వచనంలో ఉంది. ఏంటిది ఆ స్థలం? భూమి కదండి. భూమి మీద అంటే దాని అర్థం ఈ భూమి మీద ప్రతి స్థలము కూడా దేవునికి భయము లేని స్థలాల మధ్య మనం ఉంటున్నాం. ఈ భూలోకములో చెడుతనము నింపబడింది, పాపము నిండిపోయింది, వారి మధ్య మనం ఉంటున్నాం. ఇప్పుడు మనం భూమి మీద స్థలం కాదు, ఆయనకి ఏం చేయలేము, ఎందుకంటే చెడుతనంతో నిండి పోయింది. కాబట్టి ఇప్పుడు ఆయనకు పరిశుద్ధ స్థలం మన హృదయములో భూమి మీద సిద్ధపరచడానికి అవకాశం లేదు.
చెడుతనం నిండిపోయింది. ఈ భూమి అంతా దేవుని భయము లేని స్థలం అయిపోయింది. ఈ దేశం ఆ దేశం అని లేదు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు. గ్లోబలైజేషన్ అంటున్నారు. అంటే ఏ విషయంలో? ఆ రోజే గ్లోబలైజేషన్ అయిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయంలోనే అంతా కలిపి ఒకటే మాట చెప్పాడు, భూమి మీద చెడుతనము. కాబట్టి భూమి మీద అంతా చెడిపోయిన దేవుని భయము లేని స్థలమే ఉంది. ఇప్పుడు స్థలం ఎక్కడ సిద్ధపరచాలి అంటే భూమి మీద కాదు సుమా, నీ హృదయములో, నా హృదయములో, మన హృదయములో ఆయనకు స్థలం కావాలి. ఆ స్థలము పరిశుద్ధంగా ఉండాలి. అంటే మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన మన హృదయములో నివసిస్తాడు. ఉభయదేవము కుటుంబాలుగా మన కుటుంబాలు కూడా దీవించబడతాయి. దావీదు కుటుంబాలుగా మన కుటుంబాలు కూడా దీవించబడతాయి. దేవునికి భయపడే, నేను దేవునికి భయపడు వాడను. యేసేపు ఏమన్నాడు? నేను దేవునికి భయపడు వాడను. దేవునికి భయపడే స్థలాల్లో మనం దేవుని భయము లేని స్థలాల్లో ఉన్నాం. అంత మాత్రమే కాదు కదండి, ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం కదండి, ఆ దినమున దావీదు దేవునికి భయపడ్డాడు. నీవు ఏ దినాన భయపడ్డావు? భయపడ్డ దినం నీ జ్ఞాపకం ఉందా? మర్చిపోయావా? ఏదో ఒక దినమున మనం దేవునికి భయపడకపోతే అది ఉగ్రత దినంగా, రాబో దినము, నియమింపబడిన దినము రాకమానదు. ఆ దినాన ఎంత భయంకరమైన శిక్ష మనం అనుభవించాలో, ఆ శిక్ష నుండి తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములో కన్యమర్య గర్భాన జన్మించి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆ కలువరి సెలవులో మన పాపముల నిమిత్తమై ఆ దినమున ఆయన మృతి చెందాడు. ఆ దినమున ఆయన సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం నియమింపబడిన దినం అంటే అది. లేఖనాలు ముందుగానే ఉన్నాయి ఆ దినాన్ని గురించి. ఆయన దావీదు పట్టణమందు రక్షకుడు పుడతాడని ఆ దినాన్ని గురించి లేఖనాలు ప్రస్తావించాయి. ఆయన చనిపోతాడని లేఖనాలు ప్రస్తావించాయి. ఆ దినం వచ్చినప్పుడు ఆయన చనిపోయాడు. ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడని లేఖనాలు ఉన్నాయి. తిరిగి లేచాడు, పరలోకాన్ని ఈ 4-5 దినాలు దేవుని జీవితంలో జరిగినప్పుడు ఆయన రాబోతున్న దినం అని కూడా రాయబడింది. అది ఎట్లా ఆగుద్ది అనుకుంటున్నారు? ఇన్ని జరిగినప్పుడు అది ఎలా ఆగుతుంది? ఈ 3 పండగల మీదే మనసంతా పెట్టి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏంటంటే క్రిస్మస్ బ్రదరు, తర్వాత గుడ్ ఫ్రైడే బ్రదరు, తర్వాత ఈస్టర్. ఈస్టర్ తర్వాత చాప్టర్ క్లోజ్ అవుద్ది ఒకరోజు. చాప్టర్ క్లోజ్ అయ్యే రోజు ఒకటి ఉంది. ఈస్టర్ అనుకుంటున్నాము, చాప్టర్ క్లోజ్ అవుద్ది ఒకరోజు. ఆ దినము, ఈ 3 దినాలు దేవుని ఉద్దేశంలో కదండి. ఆయన భూమి మీదకి వచ్చిన దినము, మరణించిన దినము, తిరిగి లేచిన దినము, పరలోకానికి ఆరోహణమైన దినము. ఆ దినానే ఇంకొక దినాన్ని గురించి ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా ఒక దినము రాబోతున్నాడు. ఆయన వచ్చే దినమో లేదో మన మరణ దినమో మనకు తెలియదు, ఏదైనా ఒకటే. ఆ దినము రాకముందే మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభు సన్నిధిలో మన లోపాలు సరిచేసుకొని మనల్ని మనం ప్రతిష్ఠించుకొని దేవుని మందిరం తెరిచినప్పుడు హిజ్కియా ఇలాగ అంటాడు, అదిగో యాజకులారా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అంటాడు. దినవృత్తాంత గ్రంథాల్లో ఉంటుంది, మీరు తర్వాత చదవండి. 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతం. యాజకులారా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. వాళ్ళు మందిర ప్రతిష్ఠ చేద్దామని వస్తుంటే ఏం చెప్పాడు హిజ్కియా? ముందు మిమ్మల్ని మీరు మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నాం. ఆ తర్వాత ప్రతిష్ఠించుకునే క్రమంలో వాళ్ళు ఏం చేశారంట? అయ్యా ప్రతిష్ఠించుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అమ్మాయి పెళ్ళి ఉంది, అబ్బాయి పెళ్ళి ఉంది, అమ్మాయిని అన్యులకి ఇవ్వాల్సి వస్తేమో అప్పుడు అవన్నీ నేను చెయ్యాలి కదా. అమ్మాయిని తీసేస్తే చెప్పండి, ఆ అమ్మాయిని తీసేస్తే దేవుడు ఏమీ ఆలోచించట్లే. మన ప్రాణములు దేవుని వశంలో ఉన్నవి, మన పిల్లల ప్రాణాలు కూడా దేవుని వశంలో ఉన్న సంగతి మర్చిపోతున్నాం. అంతా మన చేతిలోనే ఉంది. డబ్బులు నీ చేతిలో ఉండొచ్చు కానీ నీ ప్రాణాలు నీ చేతిలో లేవు. కోట్ల రూపాయలు నీ చేతిలో ఉండొచ్చు కానీ నీ ప్రాణం నీ చేతిలో లేదు.
బెల్షజర్ జీవితంలో దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో కదండి, అతని ప్రాణము ఎవని వశం ఉందన్నదో ఆ దేవుణ్ణి గణపరచలేదు కాబట్టి బెల్షజరు ఆ రాత్రి హతుడు. కారణం ఏంటంటే నా ప్రాణాలు దేవుని చేతిలో ఉన్నాయి అన్న సంగతి మర్చిపోయాడు. మనం చేస్తుంది అదే. ప్రతి ఒక్కరి జీవితంలో బెల్షజర్ ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో ఒక బెల్షజర్ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. సరి చేసుకొని దావీదుని ఎంతగా దీవించాడండి. దావీదు పొరపాట్లు ఉన్నాయి తన జీవితంలో, కానీ సరి చేసుకున్నాడు. ఆ హిజ్కియా కాలంలో మనం చూసినట్టు అక్కడ ఒక మాట అంటాడు, అయ్యా ఇవన్నీ నిషిద్ధ వస్తువులన్నీ ఉన్నాయ్యా అంటే ఎత్తి కెద్రోను వాగులో పారయ్య. ఆ నిషిద్ధ వస్తువులు ఎత్తి కెద్రోను వాగులో పారవేసి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, తర్వాత దేవుని మందిరం ప్రతిష్ఠిద్దాం. కాబట్టి మనలను మనం ప్రతిష్ఠించుకుందాం ప్రభువు సన్నిధిలో. అలాగూ సాగడానికి ప్రభువు కృప మనకు తోడై ఉండును గాక. ప్రార్థన. రామారావు గారు.